భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 25 శ్లోకం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు. ఎక్కడ? భీష్ముడు ద్రోణుడు వంటి మహాయోధుల ఎదుట ఆ రథాన్ని నిలిపి అర్జునునికి ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈ సమరానికి సిద్ధంగా ఉన్న కౌరవులను చూడు. ఇది ఒక సాధారణ వాక్యం కాదు, ఇది జ్ఞానం ముందు నిలిచిన ప్రశ్న. భావార్థం: కృష్ణుడు అర్జునుని మనస్సుకు అద్దంలా ఈ మాట అన్నాడు. ఒకవైపు భీష్ముడు, ద్రోణుడు అతడి జీవితపు గౌరవప్రద గురువులు, ఇంకోవైపు అతడు పోరాడాల్సిన శత్రువు. ఇలాంటి వారిని చూస్తూ ధర్మయుద్ధంలో నిష్పక్షపాతంగా నిలబడగలగడమా? అది ఒక ఆత్మోన్నతి పరీక్ష. తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు చెప్తున్నది, సత్యానికి ముందు మన అనుబంధాలు నిలుస్తాయి. ధర్మాన్ని నెరవేర్చాలంటే మనసు బలంగా ఉండాలి. నిష్పక్షపాత ధర్మ విచారణ మనకు బాధనిస్తుంది, కానీ అదే నైతిక జీవితానికి పునాది. శ్రీకృష్ణుడు అర్జునుని చెబుతున్నాడు, నీ మనసులో శోకం మొదలవుతుంది, కానీ ఆ శోకమే జ్ఞానానికి ద్వారం. ఈ శ్లోకం నెమ్మదిగా మన ఆత్మవివేకాన్ని నిద్రలేపుతుంది. ఇలాంటి జీవన బోధలు మీ మనసును తాకాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మెల్లగా మేల్కొంటున్న జీవన సందేహాలకు భగవద్గీతే సమాధానం.